దాదాపుగా 150 మందిని సస్పెండ్ చేసిన తర్వాత మాత్రమే వీటిని ఆమోదించడం జరిగింది. ఇది ఒక చీకటి చట్టం. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ఎలాంటి చట్టాలన్నీ ఈ దేశంలో అన్ని చట్టాలు ప్రజల కోసమే తయారు చేస్తారు, ఓట్ల కోసం రాయల కోసం కాదు. కానీ ప్రజల కోసం తయారు చేసే చట్టాల్లో ప్రజలు భాగస్వాములుగా చేయకుండా ఉండడం దుర్మార్గమైన చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఖండిస్తూనే ఉంది. అయినా సరే మరి మజిల్ పవర్ ఉంది కాబట్టి ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అట్లాగే మళ్ళీ ఎవిడెన్స్ యాక్ట్ ని, ఇండియన్ పీనల్ కోడ్ ని, సిఆర్పిసి ని యథాతథంగా రెస్టోర్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కొంచెం మార్పులు చేర్పులు అనివార్యమైతే చేయొచ్చు, కానీ దానిలో పైగా దాదాపుగా 27 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంది. దానికి కామన్ గా ఉండే లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ అని చెప్పిన తర్వాత ఇంగ్లీష్ లో కాకుండా తమిళనాడులో ఏమని పిలుస్తుంది దీన్ని, తమిళనాడులో మొదటిసారిగా, కేరళ రెండోసారిగా, తర్వాత ఉత్తరప్రదేశ్ లో